మీకు చెప్పిన ఇది మార్జిన్ పక్కన ఉన్నది ఏమంటారు స్పీడ్ లైను ఎమర్జెన్సీ లైన్ అంటాం. అర్థమైందా? మధ్య లైన్ ఏంది స్లో లైన్. మూడో లైన్ ఏంది ఇది ఎమర్జెన్సీ లైను ఆర్ స్పీడ్ లైన్. ఈ వేళ ఎవరు వాడకూడదు చెప్పినా మీకు. ఈ లైన్ ఏది స్లో లైన్ అంటాం. ఇది ఏమంటే పేట్ లైన్ అంటే ఇది మార్జినింగ్ అంతా దీంతో మార్జిన్. ఈ బండి ఓటు ఎక్కాలి ఎట్లా పోవాలి చూడు పెట్టా మీకు చూసారా మళ్ళీ లైన్లో అట్లా పోవాలి అది పద్ధతి. రెండవది మనం పోతూ ఉంటే ఈ లైన్లు కనిపిస్తూ ఉంటాయి అవును కదా స్టెప్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి మీరు ప్రతి 50 కిలోమీటర్ నార్త్ మొబ్బులు పోతున్నప్పుడు ప్రతి 50 కిలోమీటర్లకు మనము ఖచ్చితంగా స్టాప్ చేసుకునేది మంచిది మనకు. అర్థమైంది మనం ఫ్రెష్గా ఉండవు 11, 1 గంటకు తోలచ్చు 2 వరకు. కానీ ఎప్పుడో మనిషికి నిద్ర వచ్చే టైం ఏది 2 నుంచి 1 గంట నుంచి 3, 4 వరకు మంచి నిద్ర వస్తుంది. అది ఎవరికైనా వస్తుంది మనం అలవాటు పడినాం కనుక అంతే. అర్థమైందా? మనం మారితే మనం 5 నుంచి మనం పని చేస్తాం. అర్థమైంది. రెండోది మరి మీరు యూటర్న్ చేయాలి అంటే చాలా మంది దూరిపోతున్నారు. అది కాదు వచ్చి వెయిట్ చేసి చూసుకొని దూరాలి. మనం ఉందా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు లైన్లో మనం ఉంటాయి కదా అవి ఇది అర్థమైంది అంటే యూటర్న్ ఉందిరా జాగ్రత్త పడాలన్నా అని అర్థం. అది మీరు చెప్పాలి. ఎవరు చెప్పాలి? డ్రైనేజ్ చెప్పాలి. అలా కొన్ని సందుల్లో కానీ రోడ్లు కానీ బైలైన్స్ కానీ ఇలా రెడ్డిగా ఉండంటే మనం డైజర్ అని జాగ్రత్త స్లోగా పోరండి. ఎవరు దూరొచ్చు ఎవరో దూరొచ్చు కదా అట్లా చాలా ఇష్టాలు ఇతలే కనుక మీరు మనం స్లోగా ఆడుతుండాలి. నువ్వు మంచి డ్రైవరే కానీ ఎదుటి మనిషి నువ్వు ఏమనుకుని తోలాలి నాకు ముందు వచ్చేవాడు పరిమాణ డ్రైవర్ అని తోలాలి. అప్పుడు బయటపడతావు. నేను ఎక్స్పర్ట్ అంటే వాడు ఎక్స్పర్ట్ కాదు కదా ఎక్స్పర్టా అది గుర్తుపెట్టుకోండి. రెండవది ఇప్పుడు మనకు ఈ సర్కిల్ చూస్తే ఇప్పుడు మీరు గమనిస్తే మీకు రైట్ ఆఫ్ రాంగ్ ఆఫ్ చెప్పినా చూడండి ఇక్కడ సెన్సార్లు ఉన్నాయి. బండి సౌందా ఇప్పుడు ఇట్లా బండి రాకూడదు. బండి ఇట్లా పోతుంది రైట్ ఇట్లా పోతున్నాడు ఇట్లా వచ్చేవాళ్ళంటే చూడండి ఇప్పుడు చూడండి రైట్ అంటే ఇట్లా పోవచ్చు. ఇట్లా వచ్చినవాడు ఇట్లా పోవచ్చు. ఇది రైట్ వే వానికి. వేరే వాడు చూడు పని చేస్తుందా చూడు మళ్ళీ మారుతుంది. చూడు సిగ్నల్స్ పెట్టగానే అది మారుతా వస్తుంది. ఏది ప్రతి 5 సెకండ్లకు మారుతుంది. పని చేస్తుందా అంటే ఇప్పుడు ఇట్లా వచ్చినవాడు రాంగ్ వే అని. అదే ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ ఉంటుంది. ఇదేంది ఇది సర్కిల్లో మనం ఏ విధంగా రౌండ్ అప్ చేయాలనేది మీకు చూపించడం జరిగింది. 5 రౌండ్ అనుకోండి 4 రౌండ్ ఇట్లా ఇదేంటంటే రకరకాల రోడ్లతో సిగ్నల్స్తో సర్కిల్ ఉంటుంది. డబుల్ లైన్ వస్తుంది మన సింగిల్ లైన్ అవుతుంది మన జిగ్జాగ్ వస్తాయి బ్రిడ్జ్లు ఉంటాయి రకరకాల ఈ రోడ్డులో ఏదో రోడ్లు వస్తాయి మీకు వచ్చి ఇదే రోడ్లు కదా అది జెడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి టర్నింగ్ వస్తుంది టీ వస్తుంది ఎండింగ్ వస్తుంది బ్రిడ్జ్ వస్తుంది ఇట్లా. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే చూడండి ఇప్పుడు రైట్ లేదు పోవచ్చు బండ్లు. ఇప్పుడు మారితే చూడండి మారుతూ వస్తుంది చూడండి 5 సెకండ్లు వస్తుంది మారుతుంది. రైట్ వే ఉంది అర్థమైందా? లాదిగా నెక్స్ట్ మారితే మీకు వచ్చేది. ఇదేంది మా ఇది పార్కింగ్ నో పార్కింగ్ దగ్గర మనం ఇప్పుడు బండి పెడితే నెక్స్ట్ కన్నులో చేయబోతున్నాం. నో పార్కింగ్ బండి పెడితే ఆటోమేటిక్ లైట్ పడాలని ఫైన్ పడాలని చూస్తాం. కొత్తగా ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం మీరు ఏతో ఇప్పుడు జూబ్లీస్ బంజారా హిల్స్ మనం హైటెక్ సిటీ ఏరియాలో ఆటోమేటిక్ బస్సులు వచ్చినాయి. బండి పెడితే మీకు నెంబర్ ఇస్తాడు బండి వాడు తీసుకుంటాడు. అది పైకి ఎక్కడికో వెళ్ళిపోతుంది ట్రైన్ ద్వారా మనం పెడతానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా అది మీకు మోడల్ పెట్టాం. అలాగా మీరు సిగ్నల్స్ ఎట్లా చూడాలి ఇవన్నీ మీరు మీ స్టూడెంట్స్కి నేర్పించాలి. మీరు ఏ సిగ్నల్ ఎట్లా పనిచేస్తుంది ఈ ప్రకారం పోతున్నాం ఎట్లా పోవాలి చూడండి రావట్లేదు చూసారా చూడండి 5 సెకండ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది 5 సెకండ్స్ తర్వాత స్టార్ట్ కాదు చూడు మళ్ళీ వెంటనే రాదు 5 సెకండ్స్ తర్వాత స్టార్ట్. అట్లా మీరు ఈ పిల్లలను మోటివేట్ చేసి వచ్చే ట్రైనింగ్స్కి నేర్పించాలి. మీరు ఏది రైట్ ఏది రావాలి నేర్పించాలి. అప్పుడు మీకు వాళ్ళు నీట్గా ఊళ్ళు తోలుతారు. లేకుంటే చేతులు కాళ్ళు తోలి మనం హాస్పిటల్స్ ఇది షోరూమ్లు బాగా చేస్తున్నారు. ఓకే ఇది ఇంకోటి టైం ఉందా గణేష్ 2 నిమిషాలు చూపించి గణేష్ పెన్ డ్రైవ్ వచ్చిందా పెన్ డ్రైవ్ ఇచ్చినా